UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన డిస్కస్ చేసుకుందాము. అది ఏంటంటే చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు అవేర్నెస్ వచ్చిన తర్వాత. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడం, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఒక డాక్యుమెంట్ ఉండేది. ఆ డాక్యుమెంట్ నిండా మనం సిగ్నేచర్స్ చేస్తే తప్ప ఆఫ్లైన్గా మనం ప్రాసెస్ చేసి దాన్ని సబ్మిట్ చేసి 2-3 days తర్వాత మన అకౌంట్ అనేది ఓపెన్ అయ్యడానికి కొంచెం ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యాప్స్ వచ్చేసాయి కాబట్టి జీరోదా, అప్స్టాక్స్, గ్రో ఇలాంటి యాప్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టెంట్గా యాప్ మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఫోన్లో. కాబట్టి మొబైల్లో ఒకసారి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆన్లైన్లోనే కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి అక్కడ నుంచి మనము మన డిజి ఆధార్ కార్డ్ సిగ్నేచర్ చేసి కంప్లీట్ చేస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా అకౌంట్ తొందరగా ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అలా 10 అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నారు. అన్నిట్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు అనమాట. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ 10 చోట్లలో మనం 10 యాప్స్లో ఓపెన్ చేసుకున్నప్పుడు ఎలా దాన్ని ఒక్క దగ్గర మనం మేనేజ్ చేయాలనేది చాలా పెద్ద ప్రాబ్లం. చాలా మందికి తెలియదు కూడా. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ గురించే ఈరోజు మనం మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంఎఫ్యూ ప్లాట్ఫామ్ గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. ఎంఎఫ్యూ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ యూటిలిటీస్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్ యూటిలిటీస్ ప్లాట్ఫామ్ ఏంటంటే కార్పొరేట్స్కి, డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి, న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఫ్రీగా ఈ సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఎంఎఫ్యూ అంటే ఇది ఒక సర్వీస్ అనమాట. ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్గా ఒక కామన్ అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కామన్ అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా అయితే మనకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఆధార్ కార్డు ఉంటుంది, ఎలా అయితే పాన్ నెంబర్ ఇన్కమ్ కోసం ఒక యూనిక్ మనకు పాన్ నెంబర్ ఉంటుందో సేమ్ అలాగే మనం ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ఒక యూనిక్ ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాగా ఒక కామన్ అకౌంట్ నెంబర్ వస్తుంది. ఆ ఒక్క అకౌంట్ నెంబరు మనం అకౌంట్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే మనకున్న మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అన్నీ కూడా మనకు కనబడతాయి అనమాట. దీని గురించి ఇంకా మనం ముందు చూసుకుంటే దాన్నే క్యాన్ నెంబర్ కూడా అంటారు. క్యాన్ నెంబర్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు కామన్ అకౌంట్ నెంబర్ అనమాట. సో ఈ కామన్ అకౌంట్ నెంబర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ముందు దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఒక్కసారి మన కామన్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అయిన తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ యూటిలిటీ ఎంఎఫ్యూ ఒక వెబ్సైట్లో ద్వారా మనము నాట్ ఓన్లీ మన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక డాష్బోర్డ్ పైన చూసుకోవచ్చు. దానితో పాటు ఏది మనకు ఎంత రిటర్న్స్ ఇస్తుంది, కన్సాలిడేటెడ్గా యావరేజ్ రిటర్న్స్ మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఉన్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్ మనం ఎప్పుడు కొన్నాము, ఎలా మనకు ఫ్యూచర్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా డైరెక్ట్గా మనము అదే మ్యూచువల్ ఫండ్ యూటిలిటీస్ యాప్ నుంచి, మ్యూచువల్ ఫండ్ యూటిలిటీస్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచే మనం డైరెక్ట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకు తెలిసినట్టు మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాల స్కీమ్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ప్లాన్స్, ఇంకోటి డైరెక్ట్ ప్లాన్స్. రెగ్యులర్ ప్లాన్స్ అంటే ఏదైనా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఒక బ్రోకర్ ద్వారా, ఏజెంట్ ద్వారా వెళ్ళి మనం ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కొంటున్నట్లయితే అది రెగ్యులర్ ప్లాన్ కిందకి వస్తుంది. అందులో ఎంతో కొంత కమిషన్ ఏజెంట్కి కూడా వెళ్తుంది. కానీ డైరెక్ట్ ప్లాన్స్లో ఏంటంటే వితౌట్ ఎనీ మిడిల్ మ్యాన్ మనం డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి, ఫండ్ హౌస్ దగ్గర నుంచి తీసుకుంటాము. ఇందులో మనకు ఎక్స్పెన్స్ రేషియో అనేది రెగ్యులర్ ప్లాన్తో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువగా ఉంటుంది. సో ఆ డైరెక్ట్ ప్లాన్స్ మనం ప్రస్తుతానికి ఇప్పుడు మీరు జీరోదా నుంచి బై చేస్తూ ఉండొచ్చు, అప్స్టాక్స్ నుంచి బై చేస్తూ ఉండొచ్చు, ఏదైనా కంపెనీ నుంచి, యాప్ నుంచి బై చేస్తూ ఉండొచ్చు. అలాంటి డైరెక్ట్ ప్లాన్స్ మీకు నాట్ ఓన్లీ యాప్సే కాకుండా ఈ ఎంఎఫ్యూ ఒక కామన్ అకౌంట్ నెంబర్ ఎందులో అయితే మీరు క్రియేట్ చేసుకుంటారో ఆ యాప్లోనే డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్ ఫర్దర్ బయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తూ ఉండగా అన్నీ కూడా మన డాష్బోర్డ్లోకి, మన పోర్ట్ఫోలియోకి యాడ్ అవుతూ ఉంటాయి. ఒకటి డాష్బోర్డ్లో, ఒకటి స్క్రీన్ పైన మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. దీని తర్వాత ఇప్పుడు కామన్ అకౌంట్ నెంబర్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే దీనికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి పార్షియల్ ఆన్లైన్ మెథడ్, సెకండ్ వచ్చేసి పూర్తిగా ప్యూర్ ఆన్లైన్ మెథడ్ అనమాట. పార్షియల్ ఆన్లైన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఆ ఎంఎఫ్యూ వెబ్సైట్కి వెళ్ళి, ఎంఎఫ్యూ వెబ్సైట్ వచ్చేసి mfuindia.com అనమాట. సో ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మనము డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ తీసుకొని మనం ఏదైనా ఒక ఎంఎఫ్యూ సెంటర్, ఎంఎఫ్యూ ఆఫీస్కి వెళ్ళేసి లోకల్లో అక్కడ సబ్మిట్ చేసి దాంతోపాటు మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, యూటిలిటీ బిల్ అంటే మన ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ అనమాట. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మనము అకౌంట్ నెంబర్ కోసం అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. లేదు కంప్లీట్గా ఆన్లైన్ అంటే కంప్లీట్గా ఆన్లైన్ కూడా ఇదే సేమ్ వెబ్సైట్లో మనకు ఆ మెథడ్ ఉంటుంది. అక్కడ వెళ్ళేసి అన్ని డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్తో పాటు మన ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, మన పిఓఏ అన్నీ కూడా మనం అక్కడ అటాచ్ చేసి కేవైసీ కంప్లీట్ చేసి క్యాన్ అనేది కామన్ అకౌంట్ నెంబర్ అనేది మనకు వచ్చేస్తుంది. మరి
కామన్ అకౌంట్ నెంబర్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం కదా మ్యూచువల్ ఫండ్స్లో. అవన్నీ కూడా మనం ఇక్కడ మాన్యువల్గా యాడ్ చేయాలి లేదా ఆటోమేటిక్గా వస్తాయంటే మాన్యువల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గానే అవి లింక్ అయిపోతాయి. ఎలా లింక్ అవుతాయి, ఎలా వాళ్ళకి తెలుస్తుంది అంటే ఎవ్రీథింగ్ అన్నది ఇవాళ రేపు మనది పాన్ కార్డ్తో లింక్ ఉంటుంది కాబట్టి ఆ పాన్ కార్డ్తో లింక్ ఉండడం వల్ల ఏంటంటే మీరు కేవైసీలో పాన్ కార్డ్ అన్ని కూడా సబ్మిట్ చేసినప్పుడు ఆ వెరిఫై అయినప్పుడు ఏంటంటే ఇది మీ పాన్ కార్డ్ అనే సిస్టమ్ ఆటోమేటిక్గా అక్కడ ఐడెంటిఫై చేసి మీరు ఒకసారి క్యాన్ నెంబర్తో ఈ యొక్క ఎంఎఫ్ యూటిలిటీ వెబ్సైట్ పైన లాగిన్ చేయగానే డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఇక్కడ లింక్ అయిపోయి మీకు స్క్రీన్ పైన అన్నీ కూడా చూపిస్తాయి అనమాట. సో ఇంతకుముందు ఒకవేళ మీరు డిఫరెంట్ యాప్స్ పైన డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ యాప్స్లో ఒకవేళ మీరు సపరేట్గా వెళ్ళి చూస్తున్నారు ఇందులో ఎంత రిటర్న్స్ వచ్చాయి ఇందులో ఎంత రిటర్న్స్ వచ్చాయని అదొక మీకు ఒకవేళ ప్రాబ్లమ్గా అనిపిస్తుందంటే తప్పకుండా ఇది మీరు కంప్లీట్ చేసుకుంటే ప్రాసెస్. దీని తర్వాత నుంచి మీరు అన్నీ కూడా ఒకటే డాష్బోర్డ్లో ఒకటే వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేటివ్ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.